తెలుసు, తెలిసే జరుగుతోంది. అంటే ఆయన్ని లోకు చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు ప్రజల ముందని తెలుసు. ఆయన లోకు చేస్తున్నట్టు ఎందుకు అనుకోవాలి? స్పష్టత ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ సభ పెట్టి అక్కడ లోకేష్ ని హైలైట్ చేయడం పవన్ ఎదురుగా అంటే ఒక రకంగా అక్కడ ఉన్న దానిలో 1,00,000 మంది పవన్ కళ్యాణ్ గురించి వచ్చారు అని అంటారు. ఓకే, వాళ్ళందరూ అందులో టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, సెకండరీ. కానీ అక్కడ పవన్ కి ఇచ్చిన ప్రాధాన్యత ఏం కనిపించలేదే. లోకేష్ కోసమే సభ పెట్టినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది కదా. తప్పది వాస్తవంగా. అది ఆయన అయితే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా హుందాగానే ప్రవర్తించాడు. నేను రానన్నాడు. ఎందుకంటే అంత కష్టపడ్డటువంటి వాడు 3,120 కిలోమీటర్లు నడిచింది లోకేష్ అయితే నేను వచ్చి ప్రచారం డైవర్ట్ కాకూడదని కూడా ఆశపడ్డాడు. ఆయన రాకుండా ఉంటే వేరే విషయం, మనం దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన అక్కడ వేదిక మీద పెట్టి ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనే దాని మీద చర్చ నడుస్తుంది. అంతా జనసేన వాళ్ళందరూ మాట్లాడారు. దాదాపు 12 మంది జనసేన నాయకులతో మాట్లాడించారు. వాళ్ళ ఫేసులు మనకు తెలియదు. పెద్ద నాదెళ్ల మనోహర్ మాట్లాడాడు, అతను మాట్లాడాడు. కాబట్టి ఇంకేం ప్రయారిటీ తగ్గించినట్టు. ప్లస్ ఆ వేదిక వాస్తవంగా లోకేష్ కు సొంతం అవ్వాల్సిన వేదిక మీద ఇతనికి కూడా ప్రచారానికి అవకాశం ఇచ్చారు కదా. తర్వాత లోకేష్ లో అది స్టార్ట్ అయ్యిందా ఒక భయం, పవన్ కి హైలైట్ చేసేస్తారేమో రేపొద్దున డిప్యూటీ సీఎం లేదంటే సీఎం షేరింగ్ ఆయనకి ఇచ్చేస్తే ఇంకా నా భౌత్యం ఏంటి తెలుగుదేశం పార్టీలో అని మొదలైందా? అందుకే ఈ తరహా వ్యాఖ్యల లేదు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెప్పడం. నేను అంటోంది ఏంటంటే అదంతా ముందుగా ప్లాన్ చేసుకున్న దాన్నే ఓపెన్ అప్ అయి చెప్పడం మాత్రమే ఇప్పుడు లోకేష్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు